వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మరి డిజిటల్ బుక్ అంటూ కార్యకర్తలను ఉద్దేశించి వారికి కొంచెం హితబోధ చేసి అదే విధంగా కూటమి ప్రభుత్వం పైన కూడా విరుచుకుపడ్డారు. ఇదంతా కూడా మీడియా ముందే చేశారని, తెర వెనుక అసలు కీలక భేటీ జరిగిందని చెప్పి కొందరైతే చెప్తున్నారు. ఇంతకీ ఆ కీలక భేటీ దేని గురించి, మరి తెర వెనక ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే శ్రావణి, మన వీక్షకులకు కూడా. తెర ముందు డిజిటల్ బుక్ కార్యకర్తలకు శ్రీరామరక్షలాగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, అసలు రైతు సమస్యలు పట్టించుకోవట్లేదు, మెడికల్ కాలేజెస్ ఇదంతా కూడా తెర ముందు ప్లాన్ చేశారు. తెర వెనక అసలైన కీలక భేటీ జరిగింది. ఒకవేళ ఇది తెర ముందు జరగకుండా ఈ కీలక భేటీ నేరుగా జరిగితే రాష్ట్రం మొత్తానికి, ప్రజల మొత్తానికి అసలే ఇప్పటికి వైసీపీ అంటే పరిస్థితి ఘోరంగా ఉంది, ఇంకా అసలు ప్రజల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటారని చెప్పి నిన్న ఈ విస్తృత స్థాయి సమావేశం వెనకాల ఒక కుట్ర సమావేశం జరిగిందని కూడా కొందరు చెప్తున్నారు సార్. మరి ఏంటి అని విశ్లేషించుకున్నట్లయితే ఆయన ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చు, ఎప్పుడైనా అదుపులోకి తీసుకోవచ్చు. మరి దీని అంతటినీ కూడా ఒక ఎత్తుగడలాగా కూటమి ప్రభుత్వం పైన బురద జల్లే విధంగా, లేదు అంటే రాష్ట్రంలో అల్లకల్లోలాలు సృష్టించే విధంగా ఒకరు అరాచకం చేయాలి, ఒకరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలి అంటూ ఒక్కొక్క కీలక నేతకి ఒక్కొక్క శాఖను అప్పచెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పారని చెప్పి కొందరు చెప్తూ ఉన్నారు. మరి ఆఫ్ ద కెమెరా ఏం జరిగిందంటారు, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి వ్యవహారం అంతా ఎక్కువ ఆఫ్ కెమెరాల్లోనే ఉంటుందమ్మా. తెర వెనుకే ఉంటుంది. తెర ముందు ఆయన మాట్లాడేది చాలా బహుస్వల్పం. ఎందుకంటే ఆయన తెర ముందు చెప్పేదానికన్నా తెర వెనక ఆయన వ్యూహాలు చాలా పటిష్టంగా ఉంటాయి, చాలా లోతుగా ఉంటాయి, చాలా కఠినంగా కూడా ఉంటాయి. అందాక అన్నారు ఇప్పటికే పరిస్థితి బాగాలేదు, ఆ అంశాలు బయటకు వస్తే ఇంకా పార్టీ పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. అంటే అలాంటి ఘోరమైన నిర్ణయాలు, ఘోరమైన పనులు అప్పచెప్పటానికి అసలు ఆయన ఏమాత్రం సందేహించడం. ఎందుకంటే వచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా ఒక టైంలో వివేకానంద రెడ్డి గారు ఆయన బాబాయినే దౌర్జన్యం చేసి రాజీనామా చేయించాడు. ఎందుకంటే తన రాజకీయ ఆరంగేట్రం చేయటానికి బాబాయి ఎంపీగా అడ్డుగా ఉండాడని ఆయన కూడా లొంగిపోయాడు, భయపడి రాజీనామా చేస్తే ఈ అంశం సోనియా గాంధీ గారికి తెలిసిందే. ఆమె అప్పుడు పార్టీ అధ్యక్షురాలు. తెలిసి ఇట్లా జగన్మోహన్ రెడ్డి అరాచకంగా వ్యవహరిస్తున్నాడు, తను కొట్టాడు, రాజీనామా చేయమన్నాడంటే ఆమె రాజీనామాను ఆమోదించకుండా వివేకానంద రెడ్డి గారికి నైతిక మద్దతు ఇచ్చి మీరు అట్లా భయపడద్దు, ఏం కాదు, నేనేమి రాజీనామాను ఆమోదించను, ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళే ప్రసక్తి కూడా లేదు, అతను దుందుడుగ్గా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి రాజశేఖర్ రెడ్డికి కూడా ఆమె హెచ్చరిక చేసింది, సలహా కూడా చెప్పింది. మీరు కొంచెం కస్టడీలో పెట్టుకోండి, ఇలాంటి పనులు చేస్తే పార్టీకి మంచి పద్ధతి కాదు, మీరు పార్టీలో ముఖ్య నేతగా ఉన్నారు, మరి మీ అబ్బాయి ఇలాంటి పనులు చేస్తే పార్టీకి అప్రతిష్ట అవుతుంది, మనం ఇప్పుడు బై ఎలక్షన్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని చెప్పింది, వార్నింగ్ కూడా ఇచ్చింది. తర్వాత అప్పుడు ఆగాడు. అయితే ఏంటంటే తను ఇప్పుడు కూడా తనకి ఏదన్నా చిన్న ఆపద వచ్చినా ముందు మీరు ఇందాక అన్నారు సరే, రాష్ట్రంలో అల్లకల్లోలం చేసి ప్రజల్లో ఒక అశాంతి సృష్టించి పార్టీలను కానీ ప్రజలను కానీ బ్లాక్మెయిల్ చేయాలనే తీరులో ఉంటాడు. అంతెందుకు ఇప్పుడు మొన్న 11 సీట్లు ఇచ్చినందుకు 2.0 ఉంది 2029లో, అప్పుడు ఉంటుంది. అసలు మొన్న 2019లో గెలిచినప్పుడు చూపించింది జగన్ 1.0, నేను డబల్ ఉంటుంది అన్నట్టు. అంటే ప్రజలకి ఒక హెచ్చరిక, నాలాంటి వాడిని కనుక మీరు ఎన్నుకోకపోతే కూడా మీ సంగతి చూస్తాము, మొన్న ఓటమికి కారణమైన మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు అని హెచ్చరిక చేశాడు. అది చాలా తీవ్రమైన ప్రభావం చూపించింది ఓటర్ల మీద. ఓడిపోయి కూడా ఈ రకంగా మనని హెచ్చరికలు చేస్తున్నాడంటే అంతకుముందు చేసిందే ఘోరమైన అరాచకమైన పరిపాలన అనుకుంటే అంతకు మించి చేస్తానన్న ఈ వ్యక్తిని ఎలా ఎన్నుకుంటామనేది. అయితే ఏంటంటే నిన్న విస్తృత స్థాయి సమావేశం పెట్టింది కూడా ఒక రకంగా ఆయనకి పరిస్థితులు మూసుకొస్తున్నాయి. మొన్న హైదరాబాద్లో వర్షాలప్పుడు మూసుకొచ్చింది చూసారా, కారు మబ్బులు, అలాగే ఆయన రాజకీయ జీవితానికి చర్మాంకం వస్తుందన్న సంకేతం ఆయనకు అందింది. ఎట్లా అంటే ఇక బీజేపీ ఎంతో కాలం ఈ అరాచకాలని మద్దతు ఇచ్చి ఆ కేసుల్ని సుదీర్ఘకాలం విచారణ జరగకుండా అడ్డుకునే పరిస్థితి ఉండదు. రెండు ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మీద కూడా సుప్రీంకోర్టు లేటెస్ట్ ఆదేశాలు ఇచ్చింది సిబిఐ కోర్టుకి. 8 వారాల్లో మీరు ఇది విచారణ పూర్తి చేసి ఆదేశాలు ఇవ్వమని ఈ బెయిల్కి సంబంధించి. రెండోది ఏంటంటే సిబిఐని విచారణ
కొనసాగించమంది. అంటే ఎప్పుడైనా సరే ఒక లాజికల్ కన్క్లూషన్ ఏ కేసు అయినా సరే అసలు ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే ఒక తార్కిక ముగింపుకి వెళ్ళాలి. అసలు ఈ కేసు ఎవరు ఎందుకు చేశారు, దానికి వాళ్ళు అవలంబించిన విధానం ఏంటి, దానికి తోడు ఇందులో సుపారీ ఇచ్చారు, ఒక 40 కోట్ల సుపారీ. 40 కోట్ల సుపారీ అంటే వివేకానంద రెడ్డి గారు లాంటి వివాదరహితమైన వ్యక్తిని సంపించడానికి అంత సుపారీ ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది, అంత డబ్బులు ఎవరికి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ అంశాలు తొందరగా కదిలే పరిస్థితిగా ఉంది. రెండోది క్విడ్ ప్రోకో అండ్ మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి. దీనితో లిక్కర్ కేసు ఒకటి తరుముకు వస్తుంది. ఈడీ ఎంటర్ అయింది. సిట్ కూడా చాలా వరకు ఒక దీనికి తీసుకొచ్చింది కన్క్లూజన్కి. ఇక అల్టిమేట్ లబ్ధిదారు ఎవరన్నప్పుడు ఎవరైతే అరెస్టులో ఉన్నారో లిక్కర్ స్కామ్లో వాళ్ళు ఏం చెబుతున్నారు, మేము కనుక అసలు పేరు చెబితే మా ప్రాణాలకు ముప్పని. ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయిన తర్వాత అట్ట చెప్పకుండా ఉండే పరిస్థితి ఉండదు. అయినా ఇప్పుడు అంత డబ్బు వీళ్ళు ఎక్కడ పెట్టారనేదన్న ఆధారాలు చూపించమని గట్టిగా నొక్కినప్పుడు మా దగ్గర అంత రాలేదు, వచ్చిన వరకు మేము ఇదిగో ఇక్కడ పెట్టాము. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి కొన్ని కంపెనీలు పెట్టుకున్నాడు, అట్లాగే రాజకేశ్ రెడ్డి ప్రాపర్టీస్ కొన్నాడు, చాలా రకరకాల సాట్ల. తర్వాత కొంత ఏమో 3500 దాకా బయట దేశాలకు పంపించాము, ఇదిగో ఇట్లా వెళ్ళింది అంటే ఈ రూటింగ్ ఎలా జరిగిందో చెప్తారు. అతను ఉన్నాడు కదా బాలాజీ గోవిందప్ప. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు చేసిన పాత్ర వాళ్ళు చెబుతారు, కానీ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిన అమౌంట్ గురించి వీళ్ళు ఎలా చెప్పగలుగుతారు? అది వీళ్ళు కాదు కదా ఇన్వెస్ట్ చేసేది. ఆయన అక్కడి నుంచి ఆయనకి చేర్చేరాక అయినా వీళ్ళు చెప్పాలి, అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమనుమానం అంటే ఎప్పుడైనా ఈ కేసు విషయంలో కానీ ఈ 3 కేసుల్లో ఏదైనా ఒకటి తొందరలోనే పేలొచ్చు. రేపు నేను అరెస్ట్ అయితే వీళ్ళు సైలెంట్ అయిపోతుంది పార్టీ మొత్తం, అప్పుడు ఒక ప్రెషర్ బిల్డప్ అవ్వదు కదా. అందుకని మీరు అన్నట్టు అతి ముఖ్యుల్ని ఆపి మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్క్లూజివ్గా కలిసి ఒకవేళ కనుక అరెస్ట్ జరిగితే ఎవరెవరు వాళ్ళ సమర్థతను బట్టి ఎవరెవరు ఎట్లా గొడవలు సృష్టించాలి, ఎవరు ప్రభుత్వం మీద ఎట్లా అటాకులు చేయాలి, కేంద్ర ప్రభుత్వం మీద అటాక్ చేయాలా చేయకూడదా, చేస్తే ఎంతవరకు చేయాలి అంటే అక్కడ కొంచెం రిస్ట్రిక్టెడ్గా మాట్లాడగలిగిన వ్యక్తుల్ని దానికి పురమాయించాడని చెబుతున్నారు. ప్రస్తుతం ఎట్లా ట్యాకిల్ చేయాలంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఏ విధంగా మాట్లాడించాలో తెలియడం చాలా క్లారిటీ, చాలా వినతో విద్య అని కూడా చెప్తూ ఉన్నారు సార్ కొంతమంది. అంటే నిన్న ఎవరితో ప్రభుత్వం పైన బురద జల్లించడం, ఒకరితో శాంతి భద్రతలకు అఘాతం కలిగించేలా ఒకరితో అలా డిసైడ్ చేశారంటారా? ఏం అది ఇప్పుడు ఏ ప్రాంతంలో ఎవరెవరు లీడ్ తీసుకుని రాష్ట్రం మొత్తం జరగాలి ఈ గొడవలు. అంటే శాంతి భద్రతకు విఘాతం కలగాలి, ప్రజల్లో కూడా ఒక ఇది ఆందోళన రావాలి, అమ్మో జగన్మోహన్ రెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే రాష్ట్రం తగలబడిపోద్ది అన్నారు కదా, అట్ట తగలబడిపోయే పరిస్థితి తీసుకురావాలి. దానికి కొంతమందిని పురమాయించడం, దానికి నిధులు కేటాయించడం, అవసరమైతే ఈ కిరాయి గుండాలని ఇప్పుడు మొన్న అక్కడ మామిడి రైతులు సత్తినపల్లిలో సింగయ్య మీద కారెక్కిన సందర్భంలో ఆర్గనైజ్ చేశారు కదా, ఇలాంటి ఆర్గనైజ్ చేయటం, దానికి ఖర్చు ఎంత అవుతుంది, వాటికి నిధులు ఎవరెవరు ఎట్లా సమకూర్చుకోవాలి, జనాలను ఎట్లా పోగు చేయాలి. తర్వాత కార్యకర్తలు ఒక నైరాశ్యం వచ్చింది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదు, అసలు గ్రామస్థాయి 15 ఏళ్ల తర్వాత ఇవాళ గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం చేసుకోవాలని ఇప్పుడు మనకు దాహం వేసినప్పుడు బావి తవ్వినట్టుగా ఉంటుంది. ఇప్పుడు రాక వాళ్ళకి పార్టీ నిర్మాణం గురించిన ఆలోచన లేదు. ఎందుకంటే ఆదాయం రకరకాల మార్గాల్లో వస్తుంది, అనుభవిస్తున్నారు, అధికారాన్ని అనుభవిస్తున్నారు. డబ్బుకు డబ్బు వచ్చింది, అధికారం వచ్చింది. ఇప్పుడు 2 పోయినాయి. పోయేటప్పుడు ఇప్పుడు గుర్తొచ్చారు పార్టీని గ్రామస్థాయిలో నిర్మాణం. పేరు నాని చెప్తున్నాడు కదా, ఇప్పుడు కార్యకర్తలకి ధైర్యం ఇవ్వటం కోసం డిజిటల్ బుక్ పెడతాము, అందులో మీకు జరిగిన ప్రతి అనుభవాన్ని చెప్పండి, ఏ అధికారి మూలాన ఏమైందో చెప్పండి, ఏ టీడీపీ నాయకుల మూలాన కూటమి నాయకుల మూలాన ఇబ్బంది వస్తే అన్ని డిజిటల్లో రాసేస్తాం, రేపు అధికారం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సంగతి చూస్తాము. జగన్మోహన్ రెడ్డి కూడా అదే కదా చెప్పింది, 2.0 వస్తే కనుక మీ తాట తీస్తామని. ఇప్పుడు ఇతను ఏమంటాడంటే అధికారులు రిటైర్ అయినా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా, ఇతర దేశాలకు వెళ్ళినా వాళ్ళ మీద చట్టబద్ధమైన కేసులు పెట్టి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం అనే ఒక వార్నింగ్ పేరు నాని చెప్పాడు. అంటే అది అంటే అధికారులు ఇప్పుడే నిలవరిస్తున్నారు, మేము రేపు అరాచకాలు చేసినా మీరు కనుక మా మీద కనుక కేసులు పెడితే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వాళ్ళు రాలేరు, అది వేరే మాట. అధికారంలోకి వస్తామని కిందసారి కూడా చెప్పాడు, 175 సీట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఈ నాయకులందరూ కూడా చెప్పారు. 175 రాలేదు కదా, 75 కూడా రాలేదు కదా, 15 కూడా రాలేదు కదా.
11 వచ్చినాయి. అట్లాగే ఇప్పుడు ఎవరి తీర్పు వాళ్ళు చెప్పలేము. ఇప్పుడు మన భవిష్యత్తు, రాజకీయ పార్టీల భవిష్యత్తు నిర్ణయించాల్సింది ఓటర్లు. వాళ్ళకి ఒక అవగాహన వచ్చేసింది. ఇప్పుడు మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటల తర్వాత వీళ్ళు కేవలం రాజకీయం కోసం రాజధాని పెట్టకుండా రాజకీయం చేసి ప్రజల ప్రగతిని దెబ్బతీశారు, అమరావతి ప్రగతిని దెబ్బతీశారు, ప్రాజెక్టులను దెబ్బతీశారు. అట్లా అని మళ్ళీ ఊరుకున్నారా అంటే లిక్కర్ ద్వారా డబ్బులు సంపాదించారు, ఇసుక ద్వారా సంపాదించారు, గనుల ద్వారా సంపాదించారు. తర్వాత బీదలకు ఇచ్చే భూముల కొనుగోళ్ల దగ్గర పల్ల భూములు కొని ఎక్కువ రేట్లు పెట్టి ప్రభుత్వం నుంచి డ్రా చేసుకున్నారు. మళ్ళీ దాన్ని ఎత్తులేపటం కోసం గ్రావాలని ఎక్కడ వీలైతే అక్కడ దోపిడీ చేసుకున్నారు వీళ్ళు. మళ్ళీ ఇంకా పైగా 2.29లో వస్తే ఇంకా చూపిస్తామని బెదిరిస్తున్నారు. కాబట్టి ప్రజలు వాళ్ళకి అధికారం ఇస్తారనేది లేదు. అంటే ఏంటంటే ప్రజల్ని వాళ్ళని అనునయించి లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేసి ఒక మంచి మార్గంలో చేయలేనప్పుడు బెదిరించైనా సరే సాధించాలి. అది ఇప్పుడు ఒకవేళ కనుక తన అరెస్ట్నే కనుక ఒక కారణంగా చూపించి తెలుగుదేశం శాంతి భద్రతలు కాపాడటంలో వైఫల్యమైంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయమని అడుగుతారు. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన 1 month లోపలే ఆయన ఢిల్లీ వెళ్ళాడు, ఎన్నో 31 రాజకీయ హత్యలు జరిగినాయి అని. అట్లా ఏదో ఒక కారణంతో ప్రజల్లో అలజడి సృష్టించాలి. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే ఎందుకు గొడవలు, ఇదంతా రాష్ట్రం దెబ్బతింటుందనే ఒక ఇది. తర్వాత భయం కూడా, ఓటర్లకి భయం కూడా రావాలి, 2 రావాలి. ఆ ప్రయత్నం చేయటం కోసం కొద్దిమంది ముఖ్యులతో మీరు అన్నట్టు ఎవరికి ఆ బాధ్యతలు అప్పచెప్పాడని కూడా చెబుతున్నారు.